వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి పిలుపొచ్చినట్టు సమాచారం. ఈడీ ముందు హాజరయ్యేందుకు జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. విచారణకు హాజరు కావాల్సిందిగా ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్తో పాటు ఆడిటర్, పార్టీ నేత విజయసాయిరెడ్డి కూడా సమన్లు జారీ చేయగా ఆయన ముందుగానే ఢిల్లీకి వెళ్లినట్టు తెలుస్తోంది. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా కార్పొరేట్ సంస్థలకు, కాంట్రాక్టర్లకు మేలు చేసి క్విడ్ ప్రోకో ద్వారా వందల కోట్ల రూపాయలు చేతులు మారిన వైనంపై జగన్ను ఈడీ ప్రశ్నించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ శిరీష్ అందిస్తారు. శిరీష్, జగన్ ఢిల్లీకి వస్తున్నారా? ఈడీ ఆయన ప్రశ్నించే అవకాశానికి సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తున్నాయా? ఋషి, అయితే చాలా కాలం తర్వాత మళ్ళీ జగన్ సంబంధించిన అక్రమాస్తుల కేసు అనేది తెరపైకి వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే విజయసాయి రెడ్డి ఈడీ ముందు హాజరై తమ యొక్క వాదన వినిపించారు. అదేవిధంగా ఈడీ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా సమాధానాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈడీ దర్యాప్తులోనూ అదేవిధంగా విజయసాయి రెడ్డి ఇచ్చిన లెక్కల్లోనూ రెండింటిలోనూ కూడా చాలా తేడాలన్నిటి కూడా ఉన్నాయి. కాబట్టి జగన్ పెట్టుబడులకు సంబంధించి క్విడ్ ప్రోకో అనేది కూడా జరిగింది అనేది కూడా ఈడీ బలంగా నమ్ముతుంది. కాబట్టి ఈ విషయంలో ఏవన్గా ఉన్న జగన్మోహన్ రెడ్డిని విచారించేందుకు ఈడీ నిర్ణయించుకుంది. దీనిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు అందజేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే హైదరాబాద్ లో విచారించడానికి అక్కడ శాంతి భద్రతల సమస్య, ఇతరత్ర కారణాలన్నిటి కూడా ఉండడం వల్ల ఆయనను ఢిల్లీకి పిలిపించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ ఈడీ అధికారులు ఇంకా ధృవీకరించాల్సింది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా ఈ రేపైనా ఢిల్లీకి రావడం, ఈడీ అధికారుల ముందు హాజరు కావడం అనేది కూడా కన్ఫామ్ అని చెప్పేసి కూడా చెప్తున్నా. ఇప్పటికే విజయసాయి రెడ్డి కూడా ఢిల్లీ వచ్చినట్లు తెలుస్తున్నప్పటికీ కూడా ఆయన ఎక్కడున్నాడనేది కూడా ఇంకా తెలియరావడం లేదు. కాకపోతే ముందస్తుగానే ఈడీ అధికారులను కూడా ఆయన కలిసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ జగన్ ఇచ్చిన సమాధానాలతో కనుక ఈడీ కనుక సంతృప్తి చెందకపోతే బొగ్గు స్కామ్ కేసులో ఏదైతే మధు కూడాను అరెస్ట్ చేశారో సేమ్ అదే రీతిలో జగన్ కూడా అరెస్ట్ చేసేందుకు అవకాశాలు అనేవి కూడా ఉన్నాయనేది కూడా ఢిల్లీలో ప్రస్తుతం అందుతున్న సమాచారం. ఒకవేళ జగన్ కనుక అరెస్ట్ చేయాల్సి వస్తే ఆయన ఎక్కడికి తరలిస్తారు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారనే దానిపైన ఉత్కంఠత మాత్రం నెలకొని ఉంది. రిషి, థ్యాంక్ యూ.